ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఆయన. ఇక రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సాఫీలా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాల గురించి సీఎం ప్రస్తావించారని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధవి. ఈ రోజు సచివాలయం కేంద్రంగా జరిగినటువంటి కీలక సమావేశంలో మంత్రులతో పాటు అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా వ్యవసాయంతో పాటు మరొక వైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటి సమయంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 18వ తేదీన శనివారం నాడు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. కేబినెట్ సమావేశంలో ఈ నెల 18వ తేదీ జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలతో పాటు మరొకవైపు ఆంధ్రప్రదేశ్ తో పీటముడిగా ఉన్నటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రైతులకు సంబంధించినటువంటి అంశం, ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15th లోపు రుణమాఫీ చేస్తామంటూ కూడా సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో రుణమాఫీతో పాటు మరొకవైపు ధాన్యం కొనుగోళ్లు, అదేవిధంగా వచ్చే ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ప్రణాళికలు రచించడంతో పాటు ఈ కీలకమైనటువంటి అన్ని అంశాలపైన కూడా 18వ తేదీన జరగబెట్టేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు అని చెప్పాలి మాధవి. థ్యాంక్ యూ నాగేంద్ర.